సో 3rd August 1977 సెలబ్రిటీ చార్టు 11 ఎంత చెప్పారు? 11:48 అవును సార్, అవును సార్. 11:48 శాన్ మాటియో, MATEO, అదే అట్లనే అనాలో లేదు తెలియదు కానీ, బట్ శాన్ మాటియో, కాలిఫోర్నియా. ఓకే, సాట్రాన్ వర్గో సాటర్న్కి 15 నిమిషాలు ఈజీగా నాకు వెళ్ళాల్సి వస్తుంది. అంతేనండి. 11:48 చెప్పారు కదా. ఓకేనండి. కన్యాలగ్నం వచ్చింది, సాటర్న్ నక్షత్రం వచ్చింది. ఇక ఇది ఫైనల్ చేసుకుందాం మనం. -7 టైం జోన్ ఉన్నది. ఓకే, ఏం కావాలి ఈయనకి? మనం ఏది చెప్తే అది తీసుకుంటాడు, అంతేనా? అంతే సార్. ఓకే, చూద్దాం. ఈ మామూలుగా సింపుల్ అంటే షార్టెస్ట్గా చెప్పడానికి, ఓకే, కన్యా లగ్నానికి లగ్నం చంద్ర నక్షత్రంలో పడింది. చంద్రుడు అనేవాడు ఎలా ఉన్నాడు? శని నక్షత్రంలో ఉన్నాడు. శని ఎక్కడ ఉన్నాడు? రవితో పాటు కలిసి ఉన్నాడు. జాతకుడు లాభయోగ జాతకుడే కానీ 6th and 12th లార్డ్స్ ఇద్దరు అసోసియేట్ అయ్యి లాభంలో ఉంటే దాన్ని ఫాలో అయ్యి వెళ్తున్నాడు. తర్వాత బుధుడు ముందుకెళ్ళిపోయాడు. ఆ శని అనేవాడు వక్రత్వ దోషాన్ని పట్టాడు. ఓకే, దానివల్ల చంద్రుడికి రెట్రో ఎఫెక్ట్ వచ్చింది. లగ్న నక్షత్రాధిపతికి రెట్రో ఎఫెక్ట్ పడితే ఏంటిది? వేరే సైడు, ఒక సైడ్ బాగుంటుంది అంటే ఎమోషన్, థీమ్ ఆఫ్ ది మదరు, ఇట్లాంటి విషయాల్లో సన్ ఈజ్ ఫాదరు, మూన్ ఈజ్ మదరు కదా. సో కాబట్టి థీమ్ ఆఫ్ ది మదర్లో ఛాలెంజెస్ వచ్చేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. సో మానసికంగా సంతృప్తి, సంతోషము, సాటిస్ఫాక్షను తొందరగా ఇవ్వనివ్వదనమాట. అది సమస్య. లగ్నాధిపతి 1000లో ఉన్నాడు, కానీ నక్షత్ర ఆఫ్ శుక్ర. ఆ శుక్రుడు ఎక్కడున్నాడు? చాలా బాగున్నాడు అనమాట, దశమంలో బాగున్నాడు. బాగుంటే మరి దశమంలో 2 ప్లానెట్స్ ఉన్నాయి కదా, దానిలో ఎవరు పవర్ఫుల్? గురువు అఫ్లిక్ట్ అయ్యాడు. అంటే సప్తమంలో ఉన్న ఆక్యుపెంట్ అయిన చంద్రుడు అఫ్లిక్ట్ అయ్యాడు, లాభాధిపతి. తర్వాత సప్తమాధిపతి కూడా అఫ్లిక్ట్ అయ్యాడు, అవునా? చతుర్థ సప్తమాధిపతి అఫ్లిక్ట్ అయ్యాడు. కాకపోతే ఈయనకి ఏందనంటే బయట పబ్లిక్ రిలేషన్షిప్స్ ఇట్లాంటివి పనిచేస్తాయి, పర్సనల్గా పనిచేయవు. లక్కీ ఏంటంటే ఈయనకి ఎక్సెప్షన్ పొందడానికి బుధుడు అనేవాడు 1000లో ఉన్న మనకి లాభభావంలో ఉన్నాడు చూడండి. ఇది అడ్వాంటేజ్ అనమాట. రాహువు శుక్రుడు బాగున్నాడు, గురువు కూడా బలంగా ఉన్నట్టు అనమాట. పర్సనల్ రిలేషన్షిప్లో అయ్యాడు. కానీ మీరేం మాట్లాడట్లేదు కదా, మీరు మాట్లాడతారని మిమ్మల్ని పెట్టుకున్నా, లేదంటే నేను ఒక్కడే చెప్పుకున్నాను. మీకు తప్పు అయితే చెప్పాలి, రైట్ అయితే కూడా చెప్పాలి. ఓకే, ఆయన హిస్టరీ చదువుతున్నాను నేను. అంటే ఓకే, ఎస్, చెప్పండి. మీరు ట్రేడ్ కూడా చెప్పండి నాకు తెలిస్తే చదివి. తర్వాత ఈ మార్స్ స్టార్లో ఉండడం వల్ల ఇప్పుడు సప్తమంలో 2 గ్రహాలు ఉన్నాయి కదా. సో కేతువే లీడింగ్ కదా దశమాధిపతి నక్షత్రంలో ఉండడం వల్ల. వేర్ కేతు ఈజ్ గోయింగ్ టు డిస్టర్బ్ అనమాట. సో సప్తమం పోతుంది, పంచమం పోతుంది. అంటే ఏంటిది? నేటివ్ ఇండివిజువల్గానే ఇప్పుడు ఫేమస్ అనే కదా మనం చార్ట్ రీడ్ చేస్తుంది. అవును. సో నేటివ్ ఫేమస్ అవ్వడానికి చాలా కష్టపడి సాధించుకోవాలి, సింప్లెస్ట్గా అవ్వదు. అయితే క్రైమ్ చేస్తాడా చేయడా? మరి గురు శుక్రులు అయితే దశమంలో ఉన్నాడు కాబట్టి మనం అన్ని రకాల కేటగిరీలను రీడ్ చేస్తాం కాబట్టి ప్రైమరీగా క్రైమ్ చెక్ చేయాలన్నమాట. అర్థమైందా? క్రైమా కాదా కేటగిరీ, తర్వాత ఏ కేటగిరీ అయినా తర్వాత సంగతి. సో కాబట్టి పర్సనల్గా గురు శుక్రుల వల్ల మంచి యోగం, అదంతా బాగుంది. కేంద్ర కోణాధిపతుల కలయిక కాబట్టి మంచిది. చతుర్థ భాగ్యాధిపతుల కలయిక. భాగ్యంలో అష్టమాధిపతి ఉన్నాడు కాబట్టి ఏంటిది? అక్కడ ఫాదరు, ఛాలెంజెస్, ఇవన్నీ మనకి అర్థమైపోయినాయి అనమాట. సో నేటివ్ హ్యావ్ టు గ్రో బై సెల్ఫ్ అండ్ ఫాలో ద మదర్స్ ఎమోషన్ అనమాట. మదరు సిచ్యువేషన్ ఇట్లాంటివన్నీ మనకి నేర్పిస్తాయి కదా, లేదంటే దూరంగా వెళ్ళడం. కాబట్టి తనకి ఎప్పుడు వర్కౌట్ అవుతుంది. ఇక చార్ట్లో అర్థమైపోయింది. చార్ట్లో యాక్చువల్గా మ్యాటర్ ఎక్స్పెక్టెడ్గా ఏం లేదు, సూపర్ డూపర్ యోగం, చాలా గ్రేట్, అసలు తిరుగులేని యోగం అని చెప్పేదానికి లేదు. అవునా కదా? అనిపించిందా మీకేమన్నా? లేదు కదా, మీకు కూడా అనిపించలే కదా నాలాగే? దశలు చూడాలి కదా సార్. దశలు చూడాలి. మామూలుగా చార్ట్లో అయితే యోగం అంతా గ్రేట్గా లేదు కదా, అది యాక్సెప్ట్ చేస్తారు కదా. ఓకే, ఇప్పుడు శని దశ. శని నక్షత్రాల్లో గ్రహాలు ఉన్నాయి కదా సార్, అది కన్ఫర్మ్ చేయమంటారా? మదర్ది అయితే ఇష్యూ ఉంది సార్. ఓకే ఓకే ఓకే, చూద్దాం. దశలు జడ్జ్ చేసి వర్కౌట్ చేద్దాం. ఎక్కువ టైం, చాలా షార్టెస్ట్గా చేసేద్దాం వీడియో. శని దశ.
శని నక్షత్రంలో గ్రహం ఉంది కదా, చంద్రుడు కేతుతో కలిసి ఉన్నాడు. కలిసి ఉన్నా కూడా కొంత ఇష్యూ యావరేజ్ అనమాట, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. కుటుంబాధిపతి కొంచెం సేవ్ చేస్తున్నాడు, తర్వాత నేటివ్ పెళ్లి చేసుకున్నాక సస్టైన్ అవ్వడానికి కొంచెం అవకాశం ఇస్తుంది. కానీ ఇది అది అనే లేదు, ఏ రిలేషన్షిప్ అటాచ్మెంట్ ఇవ్వనివ్వదు. ఓకే, ప్రాపర్గా. తర్వాత శని అయిపోయాక బుధ దశ వచ్చింది. బుధుడు వచ్చాక మరి వక్రిచ్చాడా? వక్రిచ్చాడు. ఎప్పుడు వక్రిచ్చాడు? ఎప్పుడు వక్రిచ్చినా బుధుడు స్టార్ల గ్రహాలనే కాబట్టి బుధ దశ లేపుద్ది జాతకుడిని. అర్థమైందా? బుధ దశ ఏదేమైనా కానీ లేపాలన్నమాట, ఏ సిచ్యువేషన్లో అయినా కానీ. ఎందుకంటే యోగకారకుడైన వాడి చేత రిజల్ట్ ఇవ్వబడుతుంది. సో దశమంలో ఉన్నది లీడింగ్ ప్లానెట్ అయిన శుక్రుడు. ఈ శుక్రుడు యొక్క స్టార్ల లగ్నం మీద ఉన్నాడు కాబట్టి నేటివ్ యొక్క ప్రొఫెషన్ బాగుంది. ఒక్క శుక్రుడు చేయబట్టి మొత్తం చాట్ అంతా లేస్తుంది. చూడండి ఇప్పుడు అర్థమైందా? ఒక్క శుక్రుడే చాలా బాగున్నాడు కాబట్టి బుధ దశ ఏంటిది, అది ఎట్టయినా అబ్స్ట్రక్ల్ అయినా ఏదైనా కానీ. రవి బుధులు ఇద్దరు పరివర్తన చెందుతున్నారు. సో బుధ విల్ గివ్ రిజల్ట్ ఆఫ్ చంద్ర అండ్ రవి విల్ గివ్ రిజల్ట్ ఆఫ్ బుధ. సో కాబట్టి పరివర్తన యోగం కొంచెం కాపాడింది కాబట్టి కొంచెం సేఫ్. ఎప్పుడు రెట్రో అయ్యాడు? 95లో రెట్రో అవుతున్నాడట. సరే, కేతు దశ. కేతు బుధుడిని ఫాలో అవుతున్నాడు. అది ఒక చిన్న ఫ్రిక్షనల్ అండ్ ట్విస్టెడ్ రిజల్ట్స్. నెక్స్ట్ శుక్రదశ వచ్చింది. శుక్రుడు స్టార్లో ఉన్న ఏకైక గ్రహం బుధుడే కదా. బుధుడు మరి డైరెక్ట్ అవ్వాలి, అయ్యాక లెక్క. అవ్వాలి అవ్వట్లేదు. 2019 కానీ అవ్వలేదు. అరే కష్టమే వచ్చింది. ఓకే, ఇంకా వేరే గ్రహం ఏమీ లేదనమాట. సో వేరే ఏం లేదు కదా. బ్రేకులు పడుతూ చాలా కష్టపడి పైకి వచ్చినట్టు లెక్క అనమాట. సింపుల్గా అయిపోలేదు, ఆల్రెడీ ఎప్పుడో ఫేమస్ అయిపోయాడు కదా. సో కాబట్టి మనం టైం పట్టుకుందాం. కాబట్టి ఇది చాలా చాలా కష్టమైన ఆబ్స్టకల్ చార్టు, కానీ ఫ్లో చూద్దాం. ఓకే, ఇప్పుడు ప్రోగ్రెషన్ పట్టుకుందాం. నేను చెప్పింది ఒక ఐడియా వచ్చింది కదా నా ఫ్లో. ఓకే, సక్సెస్ అయిదామో లేదో చూద్దాం. నెక్స్ట్ ఇక ప్రోగ్రెషన్ అనమాట. ఇక మెర్క్యూరీ ఇవి సెక్స్టైల్లో ఉండడం ఇవన్నీ బాగానే ఉన్నాయి. దాని తర్వాత ఈ బుక్తులు స్టార్టింగ్లో ఎక్స్పెక్టెడ్గా లేదు. ఓకే, ఇక పర్వాలేదు, నడుద్దాం. మెర్క్యూరీతో ఇదిగో ఇక్కడ చూడండి 80 ఆ ప్రాంతంలో మెర్క్యూరీ మార్స్కి స్క్వేర్ ఇచ్చాడు. సో ఆ గురు భుక్తి సమస్య ఉన్నది. 4-5 years ఉన్నప్పుడు ఫ్యామిలీ, ఫాదరు, పేరెంట్స్, రిలేషన్షిప్, వాట్ ఎవరు, ఇక్కడ మనం ఇష్యూస్ని ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే స్టార్టింగ్లోనూ ఉంది 1 year లోపల, తర్వాత కూడా 4-5 years దగ్గర ఉంది. నాకు ఇయర్ బై ఇయర్ చెప్తున్నప్పుడు చెప్తారా, ఆ ఫస్ట్ ఇయర్లో ఏం ఛాలెంజెస్ వచ్చాయి, 4-5 years ఉన్నప్పుడు ఏమైనా ఛాలెంజ్ వచ్చాయా, రాలేదు, అలా అనమాట. ఓకే, అంటే ఇది అంతా ఉంటే డేటా ఉంటేనే, లేకపోతే మీరు చేసేది ఏం లేదు. ఓకే రైట్, లేదు కదా డేటా. మీరు ఏ ఇయర్ చెప్తున్నారు సార్? 1977-78లో ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా? నెక్స్ట్ 4-5 years 84, 81, 82లో ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా? ఇక్కడైతే ఏమి ఇవ్వలేదు సార్. ఓకే రైట్, ముందు పోదాం ఇక. ఓకే, అక్కడ ఏదో ఫ్యామిలీ ఛాలెంజ్ ఏదో చెప్పుకున్నాం మనం, తర్వాత ముందు పోతున్నాం. 2000 నుంచి ఉన్నాయి. ఓకే సరే అండి, సరే. బుధ దశ వచ్చింది. ఇక్కడ 85-86లో నేటివ్కి అక్కడ ఉన్న సిచ్యువేషన్ నుంచి ప్రోగ్రెస్ అవ్వడానికి అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ఇది ఒక రివర్సల్ ఆస్పెక్ట్. మెర్క్యూరీ 10th house సెక్స్టైల్ ఇస్తుంది, వీనస్ ముందుకు పోతుంది కాబట్టి అబ్బాయి చదువు అయితే చదువు, ఏది ఉంటే అది వేరే దానిలో ముందుకు పోవడానికి కొంత అవకాశం ఇస్తుంది. కానీ ఫ్రూట్ఫుల్గా వెళ్ళనివ్వదు, సమస్య ఇస్తుంది. ఓకే, ఎందుకంటే ఇది ఇక్కడ చూడండి 89లో ప్రోగ్రెసివ్ మార్స్ అనేవాడు నెటలు సన్కి సెక్స్టైల్ ఇస్తూ రివర్స్ ఆస్పెక్ట్ ఫామ్ చేశాడు కదా. ఓకే, చేశాడా? ఛాలెంజ్ ఇచ్చింది కదా. దాని తర్వాత 91-92లో ఇక్కడ వర్కౌట్ కాదు. ఇదిగో ఇక్కడ వచ్చింది, రాహుభుక్తి వచ్చింది. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ప్రోగ్రెసివ్ వీనస్ 10,000 కంజైన్ చేసి వెళ్ళడం అనేది ఒక హైలైట్ ఇంప్రూవ్మెంట్. కాబట్టి 92-93లో ఈయనకి చదువు కానీ ఏదైతే ఉన్నదో ఆ సిచ్యువేషన్లో ఇంప్రూవ్మెంట్ కానీ అవకాశం వచ్చినట్టు ఏమన్నా ఉందా? 2000 అంటున్నారు కాబట్టి ఇక్కడ ఏం లేదు మీ దగ్గర డేటా, అంతేనా? లేదు సార్. ఓకే సరే, ఓకే నెక్స్ట్ ఛాన్స్ పట్టుకుందాం. ఇక్కడ నుంచి ఏదో చేసి ఉంటాడు. ఓకే, తర్వాత మెర్క్యూరీ రెట్రో అయిపోయాడు. ఓకే, తర్వాత సరే పర్వాలేదు. ఇక్కడ మళ్ళీ 98లో ప్రోగ్రెసివ్ 10th house నెటల్ మూన్తో ట్రైన్ ఇచ్చింది.
ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్ వచ్చింది. కానీ 2000లో ప్రాబ్లం ఉందన్నమాట. అర్థమైందా? 2000లో 10th హౌస్ స్క్వేర్ యురేనస్ జరుగుతోంది. ఇది కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్. ఇక్కడ నుంచి మనోడు 4 ఏళ్ళు ముందు పడితే గానీ బయటపడలేడు. కాబట్టి డెసిషన్స్ అన్ని తప్పుపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్లా డెసిషన్లు బ్రేక్ కాకూడదు. ఎప్పుడైనా చార్ట్ మనం పైకి వెళ్ళాలి అని అంటే చార్ట్ ఫ్లోలో ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్కి. ఓకే, సో ఫ్లో ఏదో బ్రేక్ అవుతా ఉంది. సో ఇక్కడ కొంచెం ఇబ్బంది చెప్తాం. సో ఆ 2001లో ఏం చేస్తున్నాడు, ఏ విధమైన స్ట్రగుల్ పడుతున్నాడు, పడ్డాడా లేడా? స్ట్రగుల్ అయితే ఉంది సార్. చాలా బాటమ్ నుంచి స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, తర్వాత మనం లిఫ్ట్ చెప్దాం. లిఫ్ట్ పని చేస్తుందా లేదో చూద్దాం. ప్రోగ్రెసివ్ 10,000 ఎటల్ సన్ని కన్జైన్ చేయడం మంచిది, కానీ మార్స్కి సెక్స్టైల్ ఇవ్వడం మంచిది. కానీ ఇది రివర్సల్ ఆస్పెక్ట్ వచ్చింది కాబట్టి ఈ ఆస్పెక్ట్ని మనం నమ్ముకోలేం. సో 2004 దగ్గర రాహు స్టార్లో ఏకైక ప్లానెట్ ఉన్నాడు అనమాట. ఏకైక ప్లానెట్ ఉన్నాడు కాబట్టి అక్కడ కొంచెం ట్విస్ట్ అవుద్ది. ఓకే, అట్లా ఏమన్నా ట్విస్ట్ లాగా ఏమన్నా కనిపించిందా 4-5 దగ్గర? మ్యారేజ్, రిలేషన్షిప్, వాట్ ఎవర్, ఫ్రెండ్స్ అట్లాంటి ఒక దానిలో బాగుంటే ఒక దానిలో బాగోపోవడం లాగా ఏమన్నా జరిగినాయా? అట్లా ఏం లేదా? అంటే కెరియర్ అయితే బాగుంది సార్. ఇవి ఓకే. 2004 రిలేషన్షిప్స్ నేను చూస్తాను సార్. ఓకే, సరే. మీరు ఏం చేయాలని అంటే ఆ పేజ్లో ఉన్న డేటాని ఏకి ఇచ్చేసేయాలి. ఇచ్చేసేసి మనం క్వశ్చన్ అడగంగానే టక్కున కొట్టంగానే అయిపోతుంది అనమాట. ఓకే, సరే. ఆ దానిలో ప్రాబ్లం ఉంది, ఒక సైడ్ ప్రాబ్లం ఏదో ఉంది, తర్వాత అయినా బయటపడుతుంది. ఓకే, తర్వాత పర్సనల్ దాంట్లో అయితే ప్రాబ్లం ఉంది సార్. మా వైఫ్, గర్ల్ ఫ్రెండ్ ఇవైతే ప్రాబ్లం ఉన్నాయి కదా. అదైతే ఉంది. తర్వాత నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆ సన్ కన్నా మార్స్ ఎక్కువ డిగ్రీలో ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి ఓవర్కమ్ చేసేస్తాడు సిచ్యువేషన్ని. సో హీఈస్ మూవింగ్ ఫార్వర్డ్ అనమాట. మెర్క్యూరీ 12th రెట్రో, ఇక అది రిలేషన్షిప్ పోతుంది కానీ పబ్లిక్ నేమ్ ఇవన్నీ ఓకే అనమాట. ఓకే, ఇక్కడ మళ్ళీ ప్రాబ్లమే ఉంది. అంటే ఎమోషనల్ ఫ్రంట్ సరిగ్గా లేదు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ వెళ్తున్నాడు కాబట్టి ఇది ఎమోషనల్ ఫ్రంట్ అని మనం సరిగ్గా చెప్పట్లేదు. ఓకే, మళ్ళీ లిఫ్ట్ అయినప్పుడు చూద్దాం. ఇదంతా స్ట్రగుల్, రఫ్ ఫేజ్. అర్థమైందా? 2010 వరకు ప్రోగ్రెసివ్ సన్ మార్స్కి వీటన్నిటికీ స్క్వేర్లు ఇచ్చాడు. ఈయనకి వర్కౌట్ అవ్వట్లేదు. వర్కౌట్ అవుతుంది చూడండి. ఇక అసలు ఊహించిన దానికన్నా ఎక్కువ వద్దు చూడండి. లేపుదాం. 2014-15లో ఆ వీనస్లో రాహు బాగా డబ్బులు రావడం కానీ, ఫేమస్ అవడం కానీ, ప్రోగ్రెస్ రావడం కానీ, స్టెబిలిటీ పొజిషన్ రావడం కానీ, ఇంతకు ముందులో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి ఈయన బయటికి రావడం కానీ, 15-16 ద మేజర్ లిఫ్ట్గా ఇప్పటిదాకా చెప్పిన దానిలోనే మేజర్ లిఫ్ట్ ఇప్పుడే చెప్పాలన్నమాట. ఇది రాలేదనంటే ఇక రాడంతే. పై వెళ్ళిపోయాడు, అసలు పైకి వెళ్ళిపోయాడు కదా. ఎక్స్ట్రాడినరీ అనమాట. 10th హౌస్ కంజంక్షన్ సాటర్న్, బీటీఆర్ బాగా చేసాం అయితే మనం. అర్థమైందా? ఓకే, అంటే అంతకు ముందు నుంచి కూడా స్టెప్పింగ్ స్టోన్స్ పడ్డాయి కానీ ఇక ఇప్పుడు 10 కోట్లు ఉండేది 1000 కోట్లు అయిపోవాలి కదా, అట్లా అనమాట. ఓకే, సో చాలా బాగా ప్రోగ్రెస్ అవుతున్నట్టు లెక్క. మిస్టేక్ అవునే. అసలు ఆ శుక్రుల్లో రాహు యోగం పట్టేశాడు. అర్థమైందా? శుక్రదశ రాహుభుక్తి వచ్చింది కదా. తర్వాత ఆపినప్పుడు ఆపే వరకు లేదు, అసలు తిరగలేదు కదా. చూద్దాం. ప్రోగ్రెసివ్ మార్స్ కానీ, అసలు ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ బాగా వెళ్తున్నాడు. ఇక్కడ మళ్ళీ 23లో మళ్ళీ ఏమన్నా చిన్న రిలేషన్షిప్ ఛాలెంజెస్ కానీ, వేరే ఏమన్నా చిన్న ఛాలెంజెస్ అంటే ఇప్పుడు వీనస్ సాటర్న్ కదా, అది హెల్త్ ఎలా ఉంది, వేరే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ కొంచెం మనం మళ్ళీ ట్విస్ట్ ఆస్పెక్ట్ ని ఫైండ్ అవుట్ చేసినాం అనమాట. అక్కడ రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఓకే, నేను స్పోర్ట్స్ ప్లేయర్ అయింది. ఓకే, సరే. దాని తర్వాత ఇంకేముంది? ఇక నార్మలే. ఆ వీనస్తో ఆస్పెక్ట్ ఉందిలే మామూలుగా. ఇక ఎందుకంటే ఇక్కడ భుక్తి బాగాలేదనమాట. భుక్తికి ట్విస్ట్ ఉంది కదా. అర్థమైందా? ప్రోగ్రెషన్ ఉన్నా పని చేయదు అనమాట. అంటే ఆ మూన్ ఉన్నాడు కదంటే ఉంటాడు, బట్ కాకపోతే అట్లా అనమాట. తర్వాత మెర్క్యూరీ వచ్చాడు. మెర్క్యూరీ వచ్చిన తర్వాత ఇంకేముంది, మామూలుగా ఇక ఉన్నదాంతో మేనేజ్ చేసుకోవడం తప్ప ఇంకా పెద్ద అప్డేట్ ఏమి ఉండదు అక్కడ. కమెంటేటర్ గా ఇదయ్యి ఇంకా సో వచ్చేసాము. ఈవెంట్స్ ఎలా సరిపోయాయి, ఎలా అనిపించింది అనాలిసిస్? సూపర్ సార్. అదొకటి పట్టారు చూసారా, 2015 అదే 2014 అది. అవును, అంతవరకు లాసెస్ ఉండడము. ఓకే, ఇప్పుడు చెప్పేసేయండి, ఇక పేరు చెప్పేసేయండి. చెప్పేస్తే మేము వీకి ప్రజెంట్ చేస్తాం. టామ్ బ్రాడీ, TOM బ్రాడీ. దీని మీద మూవీ కూడా వచ్చింది సార్, తెలియదు నాకు. ఓకే, టామ్ బ్రాడీ, ఇది ఫుట్బాల్ టామ్ బ్రాడీ. ఈ మూవీ వచ్చింది.
ఓకే, ఇతనే టామ్ బ్రాడీ. ఒక్క నిమిషం ఓకే, మనకి తెలియదు, మనకు కొంచెం క్రికెట్లో అంత స్ట్రాంగ్ కాదు. ఓకే, ఏదంటే అమెరికాలో ఫుట్బాల్ ఉంటది అనమాట. ఫుట్బాల్ కాదు. ప్లేయర్, క్రికెట్ కాదు. అంటే ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ soccer కూడా కాదు. వీకేనే. ఓకే ఓకే. ఓకే సరే. ఏమంటున్నాడు ఫైనల్గా? మూవీ కాదు కానీ మూవీని వదిలేండి. బట్ సో జనరలీ ఆయన ఇది ఈవెంట్స్ లైఫ్ ఈవెంట్స్ అని కొట్టారు సార్. మంచిగా మనం అట్లా చాట్ జీపీటీలో కొట్టేది. ఇయర్ బై ఇయర్ ఈవెంట్స్ అని చెప్పి లైఫ్ ఈవెంట్స్ ఇయర్ బై ఇయర్ విత్ కేటగిరీ టేబుల్, ఎమోషనల్, ఫైనాన్షియల్, కెరియర్ ఎక్సెట్రా మ్యారేజ్ టేబుల్స్. చూద్దాం. ఇలా కొట్టుండాల్సింది సార్ ఫస్ట్. నేను ఫస్ట్ చార్ట్ కదా, నెక్స్ట్ చార్ట్ నుంచి కొంచెం తీసుకో. ఓకే 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 పర్వాలేదులే. నాకు కూడా ఇప్పుడు నేను చేయడం ఇది ఫస్టే కాబట్టి అది. ఇప్పుడు మనం చెప్పిన ఈవెంట్స్కి ఈయనకి జరిగిన దానికి మనం స్టార్టింగ్లో 77 బార్న్ ఈవెంట్, శాన్ మ్యాట్రియో కాలిఫోర్నియా, న్యూ డ్యూయింగ్, నన్ను. ఓకే 95 ఎడ్యుకేషన్, జాయింట్ యూనివర్సిటీ మిచిగాన్ ఫుట్బాల్ ప్రోగ్రామ్. 95లో మనం ఏమన్నా ఈవెంట్ చెప్పామా? ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు అన్నారు కదా, సో మదర్ అక్కడ క్యాన్సర్ తో ఉండడం ఇవి జరిగాయి అనమాట. మదర్ కి క్యాన్సర్ వచ్చిందా? ఓకే అన్నారు, బట్ అది ఏ టైం ఏంటని చెప్పలేదు. మదర్ అయితే ఉంది, మదర్ మీరు చెప్పారు కదా ఆల్రెడీ. సో 2000లో పిక్ యాజ్ ఇంగ్లాండ్. 2001 బికమ్ వన్ ద ఫస్ట్ సూపర్ బౌల్ 2002. తర్వాత 2004, తర్వాత 2006లో రిలేషన్షిప్, పవర్ కపుల్ బాండింగ్. 2000 రిలేషన్షిప్ విత్ ద గ్యాస్ హిస్టారిక్, హై ఎక్స్పెక్టేషను. 2008 సీరియస్ నీ ఇంజరీ, మిస్డ్ మోస్ట్ సీజన్. ప్రాబ్లం వచ్చిందా 2008? అప్పటి నుంచి 2014 వరకు ఇది చెప్పారు. ఓకే, నీ ఇంజరీ వచ్చినాక సరిగ్గా ముందుకు పోలేదా? అదే. తర్వాత మ్యారీడ్, మళ్ళీ మ్యారీడా? సెకండ్ టైం మ్యారీడ్ అయ్యాడు. మ్యారీడ్ అయినా సెకండ్ ఇది కూడా వర్కౌట్ కాలేదా? అది తెలియదు సార్, అది పర్లేదు. ఓకే, ఫ్యామిలీ లైఫ్ ఎక్స్పాండెడ్ విత్ యంగ్ చైల్డ్. 2010, 2014 ఓన్ సూపర్ చెప్పారు కదా, అది. ఇది గ్రేటా? ఇది చాలా గ్రేటా? సూపర్ బౌల్ అనేది ఇంకా అంటే మనకి వరల్డ్ కప్ లాగా అనుకోండి. ఓకే ఓకే రైట్. ఫస్ట్ సూపర్ బౌల్ మరి అది కూడా గ్రేటే కదా 2002. అంటే తర్వాత మళ్ళీ వెళ్ళలేదు కదా. మళ్ళీ వెళ్ళలేదా అట్లా అంటారా? ఓకే ఓకే, అక్కడ ఏదో బ్రేక్ పడింది కదా, బ్రేక్ పడింది, మళ్ళీ సూపర్ బౌల్ వచ్చింది. దాని తర్వాత అంతా ఇంకా MVP అంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనమాట. ఓకే ఓకే, మోస్ట్ MVP సీజన్, సూపర్ బౌల్ లాస్ అయ్యాడు కదా. ఓకే, మళ్ళీ 1 సూపర్ బౌల్, 6th సూపర్ బౌల్. ఓకే, సో పాజిటివ్ ఇయర్స్ అట్లా ప్రిడిక్ట్ చేశాడు. ఓకే, డిఫికల్టీ ఇయర్స్ మీరు అన్నారు 2008, 11 లాస్. అవును. సో ఒక 70% అన్న చెప్పగలిగామా? కిందకి రండి సార్, కిందకి మీరు మళ్ళీ కరెక్ట్గా చెప్పారు. మళ్ళీ రివర్సల్ డైవర్స్ ఉంది కదా, లాస్ట్ 2022 మళ్ళీ మీరు అన్నారు కదా, అది కూడా నిలవదని. అవును. లీగల్ ఫేజ్, ప్రెసెంట్ లీగల్ ఫేజ్ లో ఉన్నాడా? అదే లెగసీ, ఇది లెగసీ ఫేజ్. బట్ దానిపైన ఎర్ర బటన్ ఉంది చూసారా? అవును, డిఫికల్టీ ఇయర్స్. అవును, 2008 ఇంజురీ, ఇవి సూపర్ బౌల్ లాస్. 2002 రిటైర్మెంట్ అండ్ డైవర్స్. మళ్ళీ మీరు పాస్ట్ 2 ఇయర్స్ వచ్చేసి 2014 ఇవి చెప్పారు అనమాట. అవును, 2014 హైలైట్ కదా, అక్కడి నుంచి బాగా కదా అసలు. 15, 16, 17, 18 వరుసగా ఇంకా. అవును, కరెక్ట్. ఇదే హైలైట్ వెళ్ళే 2002 పీక్ ఇయర్స్ అనమాట. ఓకే, ఎట్లా అనిపించింది అందరికి? డౌట్లు ఏమన్నా ఉంటే అడగండి. మనం చార్ట్ ఎట్లా ప్రిడిక్ట్ చేసాం, మనం ఆ శుక్ర రాహుల్ని బట్టి శుక్రదశ ఎలా చెప్పారు సార్? అది ఒకటే డౌట్. ఎస్ అడగండి. ఏం అడుగుతారు మీరు? అది ఆ శుక్ర రాహులు ఎట్లా మీరు కరెక్ట్ గా ఇప్పుడు ఈ చార్ట్ అంతా పోయిందా? ఈ చార్ట్ లో మ్యాటర్ లేదా? అవును, ఈ చార్ట్ లో ఒకే ఒక ప్లానెట్ బాగున్నది, అది ఒక్క శుక్రుడు. అవును, దశమంలో. ఇప్పుడు అష్టమాధిపతి భాగ్యంలో ఉండడం మంచిదా? కాదు. 2 గ్రహాలు సప్తమంలో ఉండి వక్రత్వాలు పడడం వల్ల మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసామా? అవును. పేరెంట్స్ వీళ్ళందరి దగ్గర నుంచి ప్రాబ్లం ఉంటుంది, థీమ్ ఆఫ్ మదర్ ఉంటుంది అని చెప్పాం. మదర్ క్యాన్సర్ వచ్చిందా? పోయిందని చెప్పి. సో పెళ్లి డైవర్స్ అయితే వైఫ్ తోనే పిల్లలు ఉంటారు కానీ ఈయన క్యారీ చేయరు కదా. సో కాబట్టి అక్కడ కూడా సంతాన దోషం ఉన్నదా? అవును. తర్వాత నెక్స్ట్ లేదంటూ ఏముంది? గురువు పోయాడా? చతుర్థాధిపతి పోయాడా? బుధుడికి వక్రత్వం వచ్చిందా? డెసిషన్లు అన్ని తప్ప.
అవునవును. ఏది కరెక్ట్గా ఉంది, ఏది కరెక్ట్గా లేదనమాట ఈ చార్ట్లో. ఓకే, ఒకటి కరెక్ట్గా ఉంది, అది వీనస్, అది దశమంలో ఉన్నాడు, దాని స్టార్లైట్ లగ్నం మీద ఉన్నాడు. సో శుక్రుడు హైలైట్ ఈ చార్ట్లో. ఓకే 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 అది ఆ శుక్రుడు వంశధారకి యోగకారకుడు ఈ లగ్నానికి, ఒక్కడు ఉంటే చాలు లైఫ్ కి. అవును ఆ అవును ఒక్క ప్లానెటే యోగకారకుడు, శుక్రుడు బాగున్నాడు, విశేష యోగకారకుడు కదా. విశేష యోగకారకుడు. ఆ ఒక్కడు బాగుంటే చాలు, లైఫ్ అంతా బాగుంటది. సరే ఒకసారి వీనస్ మీద హోవర్ చేయరా. ఎస్, వీనస్ ఇన్ ద రాహు స్టార్. ఓకే, ఆ రాహు లగ్నం మీద ఉన్నాడు, లగ్నం మీద ఉన్నాడు, అదే చూస్తాను. అర్థమైందా? సో వీనస్ దశ జరిగింది, అందులో రాహు భుక్తి లేపిందన్న. ఓకే, అందులో రాహు భుక్తి లేపింది. ఓకే ఓకే, వీనస్ దశ నుంచి కూడా బాగుంది, కానీ అక్కడ మళ్ళీ అంటే మెర్క్యూరీ ఉన్నాడు కదా రెట్రో డిస్టర్బ్ చేయడానికి, అర్థమైందా? సింగిల్ ప్లానెట్ ఆక్యుపెంట్ ఉన్నాడు కదా, అదనమాట. ఓకే, ఓకే కేతు. అంతకుముందు బుధుడు జరిగాడు, బుధుడు వీనస్ రిజల్ట్ ఇచ్చాడు. 2000 వరకు ఏం లేదు సార్. బుధుడు పర్ఫామ్ చేసేసాడు, మీకు అర్థమైందా? ద బుధ వాజ్ ఆల్రెడీ పర్ఫార్మ్డ్. మీకు రూల్ 4 గురించి ఇది వరకు కూడా చెప్పా. ఓకే, బుధుడు వచ్చేసాడు కాబట్టి బుధుడు వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు రూల్ 4 లో వీనస్ వర్క్ కాకుండా వీనస్ స్టార్లైట్ వర్క్ అవుతుంటాడు. ఓకే 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 అంటే ఓకే, ఇది మీరు అప్పుడు చెప్పిన దానికన్నా ఇది రివర్స్ లాజిక్. సో ఫస్ట్ బుధుడు వచ్చేసి ఓకే, ఆయన R4 ఇవ్వలేడు ఇంకా. ఇక R4 ఇవ్వలేడు కదా, అదే కదా మొన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం చార్ట్ లో కూడా. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సార్, ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. R4 కి ఎక్సెప్షన్ వాల్యూ. R4 ఒక ఎక్సెప్షన్ అంటే R4 కి ఒక ఎక్సెప్షన్. మనం మళ్ళీ R4 లో మళ్ళీ R4 ఆల్రెడీ R4 ని ఫిక్స్ చేస్తే మళ్ళీ మామూలు డిఫాల్ట్ రూల్ అవుతుంది అనమాట. డిఫాల్ట్ రూల్ R4 రూల్ ఎక్కడ ఫాలో కాకూడదో తెలిసి ఉండాలి. R4 రూల్ ఒకటి నీచ లీడ్ చేస్తే ఫాలో అవ్వద్దు, ఎట్ ద సేమ్ టైమ్ ఆ లీడ్ చేసిన దశ అయిపోయినా కూడా ఆ దశ అంటే అది ఇచ్చేస్తే రిజల్ట్, అంటే ఆ R4 రిజల్ట్ అంతకుముందు ఏదో ఒక రీజన్ తో కనుక వచ్చేస్తే అంతే కదా. బుధుడు ఇచ్చేసాడు, బుధుడు పర్ఫామ్ చేసేసాడు కదా దశలో. ఇంకెవరికన్నా ఏమన్నా డౌట్లు ఉన్నాయా? అయినది అనేది 2-3 minutes. యోగకారకుడు ఒక్కడే ఒకటి. రాహు నక్షత్రం కుజ నక్షత్రంలో ఉన్నాడు సార్. రాహు కుజ నక్షత్రంలో ఉన్నాడు, కరెక్ట్ సార్. మరి ఈయన అష్టమంలో ఏమైనా ఎనర్జీ తీసుకోవడం సార్ ఈ దశలో అట్లాంటి ఏమైనా ఉంటుందా? ఏ దశలో? ఇప్పుడు మీరు అన్నారు కదా రాహు, ఇప్పుడు శుక్రుడు వచ్చేసి రాహు లేపిండు అని. రాహు అవును, శుక్రుడు రాహు నక్షత్రంలో ఉంటే రాహు లగ్నం మీద ఉన్నాడు, శుక్రుడు స్టార్ లో లగ్నం మీద ఉన్న రిజల్ట్ వస్తుంది, అంతే కదా. దట్స్ ఇట్ కదా. అక్కడికేనా సార్? అంటే ఇప్పుడు ఈయన అక్కడికే ఇంకా అక్కడ చూడద్దు కదా అండి. దట్స్ ఇట్ కదా. చూసుకోడు కదా సార్. ఏమైనా ఎనర్జీ ఏమన్నా అష్టమానికి కనెక్ట్ అయింది, చిన్న చిన్నగా ఏమన్నా ఉంటుందా? అవును, ఆ అష్టమాధిపతి మళ్ళీ భాగ్యంలోనే ఉన్నాడు కదా. ఇక ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు కదా, ఫాదర్ అవన్నీ మ్యాటర్స్ కాదు కదా. ఈయనకు అది కూడా అష్టమాధిపతి భాగ్యం, అది కూడా యోగించిన కిందకి వచ్చింది సార్. ఓకే సార్. లేదండి, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది ఇప్పుడు ఫాదర్ అట్లాంటి మ్యాటర్ చిన్నప్పుడు అట్లాంటివి ఏమన్నా వస్తే ఫాదర్కి ఏమన్నా అవుతుంది, వెల్త్ స్పాయిల్ అవుతుంది, అట్లాంటివి చూడాలి, హెల్త్ అవుతుంది అని. ఇప్పుడు ఇక ఫాదర్ అట్లాంటి విషయాలు ఉండవు కాబట్టి ఈయన తీసుకునే. ఇప్పుడు కూడా డైవర్స్ అంటే డబ్బులు ఇవ్వాలి కదా, భరణం ఇవ్వాలి కదా ఏ దేశంలో. అదనమాట, డబ్బులు ఉన్నోడు ఇవ్వాలి అంతే ఇక. ఓకే సార్. ఓకే, సో వీనస్ స్టార్లైట్ రాహుని చూడండి, మీరు రూల్ బుక్ ఫాలో కండి, శాసనాల గ్రంథం ఓపెన్ చేయాల్సిందే. ఓకే సార్. ఓకే సార్. ఓకే, రైట్. ఎట్లా అనిపించింది? ఎక్సలెంట్ సార్. ఇంకెవరికి ఏం డౌట్ లేవు అంతే కదా, ఎవరేమో అడగరు నన్ను, మనం చెప్పింది ఫైనల్ అంతే. ఈవెంట్స్ సరిపోయాయి సార్, మెయిన్ ఈవెంట్ పెద్ద ఈవెంట్స్ అని కరెక్ట్ గా ట్యాప్ అయ్యాయి. సో BTR చేసామని చెప్పండి ఆయనకి, కలిస్తాను ఈసారి అమెరికా వెళ్ళినప్పుడు చెప్తాను. ఓకే అండి, ఆయన పేరేంటిది? ఆల్ ది బెస్ట్ టామ్ బ్రాడీ. ఓకే, సో నెక్స్ట్ చార్ట్తో మళ్ళీ కలుద్దాం.